నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. టీటీడీ తరహాలో యాదాద్రి బోర్డు చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త చిరంజీవి సతీమణి స్థానం. లాకప్ డెత్ ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నారు, ప్రాణహాని ఉంది, సిఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు. హే రామ్ సేవ్ ఆంధ్ర వైఎస్ జగన్. క్లౌడ్ ఏఐ మోడళ్లపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా. ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన శక్తివంతమైన ఏఐ మోడళ్లు క్లౌడ్, ఫేబుల్ 5, మైథోస్లపై విధించినటువంటి విదేశీ యాక్సెస్ ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. అమెరికా వాణిజ్య శాఖ తన నియంత్రణలను తొలగించినట్లు ధృవీకరించిన అనంతరం ఈ మోడళ్లు సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆంథ్రోపిక్ అధికారికంగా ప్రకటించింది. మా వినియోగదారుల సహనానికి, అలాగే మోడళ్లను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని ఆంథ్రోపిక్ సంస్థ ఎక్స్ వేదికగా పేర్కొంది. ఏపీలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కుల, మత ప్రతిపాదికన దారుణమైనటువంటి రాజకీయాలు చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పేరుతో ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఓట్ల తొలగింపుతోనే ఆగిపోలేదని, రాష్ట్రంలో కులమతాల పేరుతో విభజన రాజకీయాలకు తెరలేపిందని జగన్ అన్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయని, అధికార పదవుల్లో ఉన్నవారే దళితులు, దళిత క్రైస్తవులు, ఇతర బడుగు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకొని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాకప్ డెత్ ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నారు. సాయి కృష్ణ హత్య కేసు వివాదంతో సస్పెండ్ అయినటువంటి కృష్ణలంక సిఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. లాకప్ డెత్ కేసు ఒప్పుకునేలా బలవంతం చేస్తున్నారని, తమకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి సిఐ నాగరాజుతో న్యాయాధికారి శ్రీకాంత్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. 12 రోజుల పోలీస్ కస్టడీ కోరడంపై నిందితుడు నాగరాజు అభిప్రాయాన్ని అడగ్గా ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఉద్దేశపూర్వకంగా తనను ఇందులో ఇరికించారని చెప్పాడు. కస్టడీకి ఇస్తే పోలీసులు తనను శారీరకంగా ఇబ్బంది పడతారని, తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. దీనిపై అభ్యంతరాలను జైలు అధికారుల ద్వారా ఈమెయిల్ చేయాలని సూచించిన న్యాయాధికారి ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. టీటీడీ తరహాలో యాదాద్రి బోర్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో తెలంగాణ యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధికి కొత్త ఊపిరి పోసేందుకు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి 18 మంది సభ్యులతో కూడిన నూతన పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు చైర్మన్గా ప్రముఖ ఔషధ రంగ పారిశ్రామికవేత్త, ఎంఎస్ఎస్ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ మన్య సత్యనారాయణ రెడ్డిని నియమించింది. ఈ పాలక మండలిలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి వంటి ప్రముఖులకు చోటు దక్కడం ప్రధానంగా కనిపిస్తోంది. ఈ నూతన బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో పనిచేస్తోంది. మేడ్చల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్లో దారుణ హత్య చోటు చేసుకుంది. దేవరాజు అనే వృద్ధుణ్ణి అతని ఇంట్లో గుర్తు తెలియని దొండగులు విచక్షణారహితంగా కొట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న సమయంలో స్థానికంగా నివాసం ఉండే దేవా అనే యువకుడు దేవరాజుపై దాడి చేసి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతి చెందిన దేవరాజు కుటుంబ సభ్యులు ఎవరూ లేరని తెలుస్తోంది. రాత్రి మద్యం మత్తులో వచ్చిన దేవా అతన్ని కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు దేవాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఏలూరు జిల్లా కుక్కనూరు మండలం కేంద్రంలోని అటవీ శాఖ రేంజ్ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు రాజీవ్ నగర్ గ్రామానికి చెందిన మేడ సత్యనారాయణ గత 17 సంవత్సరాలుగా కుక్కనూరు అటవీ రేంజ్ కార్యాలయంలో తాత్కాలిక అకౌంట్స్ పేపర్ వర్కర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సోమవారం అటవీ శాఖ అధికారులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అటవీ శాఖ అధికారులకు పులి సంచారం సమాచారం రావడంతో
సమాచారం నిమిత్తం అటవీశాఖ సిబ్బంది రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి వెళ్ళగా రేంజ్ కార్యాలయంలో సత్యనారాయణ ఒంటరిగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం అటవీ రేంజ్ కార్యాలయానికి వచ్చినటువంటి స్వీపర్ ఆయన కుర్చీ పక్కన నేలపై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం 108కి చరవాణి ద్వారా సమాచారం ఇవ్వగా 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కుక్కనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను జిల్లా అధికారిని కవిత ఎస్ మన్నెకేరి మంగళవారం ప్రారంభించారు. ఆమె తాలూకాలోని కమలాపురం పట్టణానికి చెందినటువంటి స్వాతంత్ర సమరయోధుడు దేశాయి గుండూరావు కుటుంబం, అలాగే మలపనగుడి గ్రామానికి చెందినటువంటి రాజ్యోత్సవ పురస్కార గ్రహీత బొమ్మల కళాకారుడు కారం చెప్ప కుటుంబానికి చెందినటువంటి మాజీ మంత్రి ఆనంద్ సింగ్ కుటుంబానికి ఓటర్లకు ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేసి జిల్లాలో సర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ విధులు చేపడుతున్నటువంటి బిఎల్ఓలు ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి ఫామ్లను పంపిణీ చేస్తారని అన్నారు. ఓటర్లు స్వయంగా వాటిని నింపి సరిచూసుకొని రసీదులు తీసుకొని బిఎల్ఓలకు అందజేయనున్నారు. ఈ ప్రక్రియ జూలై 29 వరకు కొనసాగుతోందని అన్నారు. అసిస్టెంట్ కమిషనర్ వివేకానంద, తహసీల్దార్ శృతి ఎం మల్లప్ప, అలాగే రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బంది హాజరయ్యారు. ಅದಕ್ಕೆ ಆ ಸ್ಪೆಲ್ಲಿಂಗ್ಸ್ ಎಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ನೋಡ್ಕೊಳ್ಳಿ. ಸ್ಪೆಲ್ಲಿಂಗ್ ನೀವು ಬರೆಯೋ ಸ್ಪೆಲ್ಲಿಂಗು ಅವ್ರಿಗೆ ಸೊ ಒಂದ್ಸಲ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణం శ్రీ రాఘవేంద్ర గ్రాండ్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులు డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఒక నెల ఒక నియోజకవర్గం 4వ పర్యటనలో భాగంగా భూ పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని 7 మండలాలకు సంబంధించినటువంటి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరి సమస్య రిజిస్ట్రేషన్ చేసి ఉన్నతాధికారుల సమక్షంలో పరిష్కారం కోసం ఉంచారు. రెవెన్యూ సమస్యలను జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, స్థానిక ఆర్డీఓ చంద్రమోహన్ల పర్యవేక్షణలో ప్రజల వినతులను నేరుగా స్వీకరించి నియోజకవర్గంలోని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులను సమన్వయం చేస్తూ వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చేయాలని అధికారులు ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలో కుప్పలు తెప్పలుగా రెవెన్యూ సమస్యలు ఉండడంతో ఈ కార్యక్రమం దోహదపడుతోందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొంతమంది మీద కోర్టు కేసెస్ ఉన్నాయి, దానికోసం మీరు రిజెక్ట్ చేశారు. ఓకే, 19 మీరు చెప్తున్నారు ఓకే అటాచ్మెంట్ జరిగింది ప్రాపర్టీకి, సో దట్ ఈస్ డిఫికల్ట్. ఓకే, దెన్ యూ ఆర్ సేయింగ్ enjoyment or some family dispute is there, but wherever provision is available you cannot reject them. Joint splitting ఎక్కడైనా పాసిబుల్ ఉంది అండ్ ప్రభుత్వం సర్కులర్ ప్రకారం ఇట్ ఈస్ అలౌడ్, ఇట్ షుడ్ బి ఇంపాసిబుల్ రిజెక్టెడ్. అప్లికేషన్ హోటాబడిలో మేము 30 దాకా షార్ట్అవుట్ చేశాము. ఆ 30 కూడా ఎన్లార్జ్మెంట్ ట్రై చేశాము. ఎక్కువ ఉన్నటువంటి పోరామిల్లలో రస్తా డిస్ప్యూట్లు కానీ ఎంక్రోచ్మెంట్ రివ్యూ చేశాము. చాలా మటుకు జాయింట్ పట్టాదారులు ఆన్లైన్లో పట్టా సబ్మిట్ చేసి వాళ్ళు కూడా ఇండివిజువల్ ఎల్పిఎం కూడా తయారు చేసి ఇవ్వడమైంది. ఇంకా 27 కూడా ఆల్మోస్ట్ ఆల్ మనము ప్రాసెస్లో ఉన్నవి, అవి కూడా 27 కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ 16 అనేది ఒక 16 అప్లికేషన్లు మనం ఆల్రెడీ నోటీస్ కూడా జనరేట్ చేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక 37 మాత్రం కొన్ని సందర్భాల్లో అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది. అవి కూడా మళ్ళీ ఒకటి పరిశీలించమని గౌరవ జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు. కాబట్టి మళ్ళీ అవి కూడా ఒకటి రెండో పర్యాయం కూడా అవి పరిశీలించి మేము ఈ అప్లికేషన్లు ఎక్కువగా అందరికీ రిజాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం మా సర్వే డిపార్ట్మెంట్ తరఫున. Grievances. Maximum 256 from Kormamila, 113 from Atlu, 83 from Badvel municipality, 54 from Badvel, 47 from Bikodu, 45 from Kalasapadu, 43 from Gopavaram and 31 from SKM Mandal.
So as of now, 65 issues have been cleared, absolutely disposed by Tahsildars and RDO positively. They have disposed క్యాబినెట్ స్పోర్ట్స్ తర్వాత తర్వాత కొంతమంది న్యూ కోటింగ్ అడుగుతున్నారు కదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమి సబ్మిట్ చేయలేదు. మనము సబ్మిషన్గా కూడా 2 సార్లు లెటర్లు పెట్టాము కదా, ఒక 8 సర్వే నెంబర్స్ సంబంధించి సబ్మిషన్ అయితే ఈసీ ఈసీ ఆర్ఎస్ కావాలని అడిగారు కదా. RDO is civil dispute. Then 21 are from Budhway, Tahsildar Budhway. Municipality. So Budhway is a municipality, madam. Comes both matters, Bapora and Budhway. So most of the cases are 21, 48 rejected cases. సార్ సేమ్ వాళ్ళతో కలిసిగా చదివే చూపించాలి కదా, ఎందుకంటే ఒక్కొక్క హౌస్ సైడ్ పట్టాకు 2-3 డూప్లికేట్ డిఫర్ అవుతాయి. అది మనం క్లియర్గా ఎంక్వైరీ చేయాలి కాబట్టి గివింగ్ నోటీసెస్ టు ద పీపుల్ సార్. ఆ నోటీస్ గుడ్ ఆఫ్టర్నూన్. One month in organizing, in planning, and he has put up and organized data with very clarity. He has applied mind in execution of entire program. So I must appreciate RDO Budhway, his efforts, and bringing some cases to disposal. Some cases we need little bit more time for disposing. Because they are the undisposed cases, some are related to, many are related to ROR. So either they will be taken up by me or some will be taken up by RDO. And for some technical issues and all, I have discussed with RDO, some wherever we need technical resolution with help of government, we will be circulating files in all those cases. So I must appreciate the entire team of Budhway, RDO and Tahsildar for working hard in last 1 month and doing due verification and bringing many issues to the conclusion. RDO first nundi in all the events he has participated and he has listened to public. So if you would put away. అందరికీ నమస్కారం. మనకు రెవెన్యూ సదస్సు అనేది మనకు 1 month 1 కాన్స్టెన్సీ 4 విజిట్స్ అనే కార్యక్రమం మన కడప జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మన పద్దెలో జరగడం మనకందరికీ చాలా ఆనందదాయకం. అలాగే వేదిక మీద ఉన్న మన కేసీ మేడం గారికి, అలాగే ఆర్టీఓ గారికి, అలాగే వేదిక మీద ఉన్న సార్ గారికి, వేదిక ముందర ఉన్న మన జిల్లా అధికారులందరికీ, మా కార్యకర్తలకు, తెలుగుదేశం కార్యకర్తలకు, రైతులకు, ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇది ఒక మొట్టమొదటిసారిగా బద్వేల్లో జరగడం మనందరి అదృష్టం. అలాగే బద్వేల్లో రెవెన్యూ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం అన్నీ చూస్తున్న రోజు అదే సమస్యలు. ఒక డీకేటీ పట్టాను డబల్, త్రిబుల్, 4 కూడా చేశారు. ఇది మన రాష్ట్ర లెవెల్లో ఉంది. బద్వేల్లో ఈ పట్టాల సమస్య ఇది ఒక రోజులోనే పరిష్కారం కావడం అంత ఈజీ కాదు. ఎవరు చెప్పినా కూడా మనం చెప్తున్నా కానీ ఈ దొంగ పట్టాలు అనేది మనకి ఎన్నోసార్లు పేపర్లోకి వచ్చింది. బద్వేల్లో ఇంతకుముందు ఆర్టీఓ గారు, వెంకటరమణ గారు కానీ, ఇంతకుముందు కలెక్టర్ గారికి అందరికీ తెలుసు ఈ సమస్యను పరిష్కారం చేయడంలో కూడా మన ఆర్టీఓ గారు కానీ, మన జేసీ మేడం కానీ, వీళ్ళు ముందు కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి చాలా వరకు దాదాపు 672 గ్రీవెన్స్ వస్తే దాంతో 50% అంటే 285 చేయలేకపోయారు. కానీ ఓకే, అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో 1 month 1 కాన్స్టెన్సీ 4 విజిట్స్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం గుట్టపాలెం గ్రామం కసాలో బుధవారం ఉదయం 6 గంటల నుండే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి స్వయంగా పాల్గొని అధికారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 1వ తేదీన ఉదయాన్నే ప్రతి అర్హుడి చేతికి పెన్షన్లు అందాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు ఉదయం 6 గంటలకే ముందుకు వచ్చామని అన్నారు. వైసీపీ హయాంలో పెన్షన్ల కోసం అవ్వాతాతలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. క్యూ లైన్లలో నిలబడి ఆఫీసుల చుట్టూ తిరిగి అవమానాలు పడ్డారు. కానీ మన ప్రభుత్వం ఆ బాధలకు శాశ్వతంగా ముగింపు పలికింది. ఇప్పుడు ఎలాంటి కోతలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మీ ఇంటి వద్దకే పెన్షన్లు వస్తున్నాయని తెలిపారు. నువ్వు సినిమా మాడికే గంట బా ఈ లైట్లు అన్నీ మీరు సెక్రటరీ తీసుకున్నా కదా నువ్వు నీ పక్కన ఫోటో ఫోటో అందుకే ఉంటే పెరిగేద్దామని చెప్తాను. ఉంటే పెరిగేద్దామని చెప్తాను. 31 లక్షల నెలకు, మాది 40 లక్షల పైన ఉండాలి. పచ్చేగూడ కూడా అది కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ 35 lakhs. సో కొత్తది ఏమంటే ఇవ్వాలంటే 13 లక్షలు ఇవ్వాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు సేవలను మరింత మెరుగుపరిచే దిశగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి గౌడ్ బుధవారం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించాలని అధికారులను సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించి నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని, ప్రజలకు నాణ్యమైన పోలీసులు సేవలు అందించేలా పనిచేయాలని సిబ్బందికి ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పరిధిలోని కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్లోని బాహుమలి మోటార్ల డ్రై రన్ ఈ నెల 4 వరకు 14 బాహుమలి మోటార్ల డ్రై రన్ రోజుకు 15 నిమిషాల పాటు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గుండెపోటుతో మరణించిన పవన్ కళ్యాణ్ అభిమాని కుటుంబానికి అండగా నిలవాలంటూ కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. చిలుకూరు మండలం కేంద్రంలోని జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కస్తూరి సురేష్ సతీమణి కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని కస్తూరి సురేష్ మృతి చెందారు. హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 900 మందికి పైగా చిలుకూరులో రక్తదానం నిర్వహించి కస్తూరి సురేష్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. బాగా ఇష్టం అండి. నా పెళ్ళైన కాడ నుంచి పవన్ కళ్యాణ్ నా దేవుడు అన్నాడు. నాకు ఏదైనా ఆయన చూసుకుంటాడు అన్నాడు. నేను బతుకున్నది ఆయన కోసం అన్నాడు. నేను చచ్చేది కూడా ఆయన కోసమే అన్నాడు. పోయిన 2 సంవత్సరాల ముందు అయ్యప్ప స్వామి మాలేసి 6 నెలలు అయ్యప్ప స్వామి మాలేసిండు పవన్ కళ్యాణ్ సార్ సీఎం కావాలని చెప్పి. ఆయన కోసం 6 నెలలు దీక్ష చేసిండు. ఏదైనా ఆయనే ఉంటాడు, మిమ్మల్ని చూసుకుంటాడు, నన్ను చూసుకుంటాడు అన్నాడు. నేను బతుకున్నంత కాలం ఆయనతోనే అన్నాడు. నీ బిడ్డ ఇష్టం పవన్ కళ్యాణ్ ఇష్టం, ఆయనే ఇష్టం, సారే ఇష్టం నాకు అన్నాడు. మమ్మల్ని ఇప్పుడు అన్యాయం చేసిపోయిండు. మొత్తం ఆయన కోసమే బతికిండండి, ఆయన కోసమే. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎన్ కన్వెన్షన్ హాల్లో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పాల్గొన్నారు. వైద్య వృత్తి సేవాభావంతో కూడినటువంటి పవిత్రమైన వృత్తి అని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లలో వైద్య రంగంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, విస్తరణ, ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. ఆయన యోగా నివారణ వైద్యాధిక ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. కేంద్ర సహకారంతో పలు వైద్య కళాశాలలు, ఆరోగ్య సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యాధికారులపై వచ్చే ఫిర్యాదులపై విచారణ నిర్వహించి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో ఉంటున్న డాక్టర్లు కేవలం ఉద్యోగ ధర్మం కాకుండా వృత్తికి కాస్త సేవాభావాన్ని, మానవతావాదాన్ని అద్ది ప్రజలకి, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న పేదలకి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నాను. అదేవిధంగా ప్రైవేటు రంగంలో ఉంటున్న
డాక్టర్లు కూడా ఈ వృత్తికి న్యాయం చేస్తూ వ్యాపారమయం కాకుండా ఒక మంచి డాక్టర్గా సేవలు అందించాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల్లో ఆరోగ్య వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అది మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో 1200 కోట్లతో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణం కావచ్చు. 2 సంవత్సరాల్లోనే గత 5 సంవత్సరాల్లో 3105 మాత్రం నిర్మిస్తే 4500 నిర్మిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 50 పడకల నుంచి 100 పడకల దాకా క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణం కావచ్చు 600 కోట్లతో. అదేవిధంగా IPHL ల్యాబులు ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడుతూ అదేవిధంగా పెద్ద ఎత్తున ఉంటున్న ఖాళీలను కూడా పూరిస్తూ కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా 12,000 ఉద్యోగాల కల్పన కూడా వైద్య విద్య రంగంలో గత 2 సంవత్సరాల్లో అందించడం జరిగింది. అదేవిధంగా ఒక పారదర్శకతకి పెద్దపీట వేస్తూ ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ లేదా నియామకాల విషయంలో కానీ ఎటువంటి అవకతవకలు అవినీతి అవకాశం లేకుండా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అదే సందర్భంలో అనేక రకాలైన సంస్కరణలు కూడా రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఈ నివారణ చర్యల మీద ప్రధానంగా దృష్టి పెట్టి, ఎందుకంటే రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ నుంచి ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా రాష్ట్ర వైద్య వ్యవస్థ వెళ్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తున్న క్రమంలో ఇవాళ నివారణ మీద పెద్దపీట వేస్తూ యోగా ఆయుష్ వ్యవస్థలను కూడా పటిష్టం చేస్తున్నాం. దాంట్లో భాగంగా గత 5 సంవత్సరాల్లో 19-24 మధ్య ఒక పైసా కూడా ఆయుష్ మీద ఖర్చు పెట్టకపోతే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా నా నియోజకవర్గమైన ధర్మవరంలో 70 కోట్లతో ఒక ఆయుర్వేద మెడికల్ కాలేజ్, అదేవిధంగా సొంత ఊరైన ప్రొద్దుటూరులో 70 కోట్లతో ఒక యునాని మెడికల్ కాలేజు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో 70 కోట్లతో ఆయుర్వేద కాలేజు, విశాఖపట్నంలో 70 కోట్లతో ఒక ఈ నేచురోపతి హాస్పిటల్ను కూడా ప్రారంభించడం, అదేవిధంగా అమరావతి ప్రాంతంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి కూడా ప్రారంభించుకోవడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కాలేజీలు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ కూడా మంజూరు చేయాల్సిందిగా కోరడం జరిగింది. విధంగా ఒకవైపు ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరుస్తూ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా ప్రధానంగా దృష్టి పెట్టి ఇవాళ ప్రజలు బారిన పడకుండా ఇవాళ ఒక ప్రొయాక్టివ్గా ఉంటూ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఈ సంజీవని డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. రెండో వైపు క్యాన్సర్ కూడా పెద్దపీట వేస్తూ క్యాన్సర్ వ్యవస్థల్ని పటిష్టపరుస్తూ కర్నూలులో కానీ లేదా కడపలో కానీ లేకపోతే అనంతపూర్లో కానీ విశాఖపట్నంలో కానీ ఇవాళ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు, గుంటూరులో లెవెల్ 1 క్యాన్సర్ స్టేట్ కూడా సెంటర్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. వీటిని ప్రధానంగా దృష్టి పెట్టి సమాజంలో ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్తో బాధపడుతున్నారో వారిని గుర్తించి వారికి డిసీజ్ ప్రొఫైల్ తయారు చేసి దానికి అనుగుణంగా వారికి నాణ్యమైన వైద్య సేవల్ని అందించే దిశగా, అదేవిధంగా ఒక నివారణ చర్యలు తీసుకునే దిశగా కూడా ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కొరత చాలా ఉంది. 25,000 వైద్యుల కొరత ఉంది. ఇప్పుడు 12,000 నియామకాలు చేపట్టడం జరిగింది. ఇంకా చేస్తున్నాం. 3,000 వైద్యుల నియామకాలు చేపట్టాం. ఏమవుతుందంటే ఇవాళ లాటరల్ ఎంట్రీ ద్వారా టెర్షరీ హెల్త్ కేర్కి సెకండరీ హెల్త్ నుంచి పంపిస్తున్నాం. అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించిన 418 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ నవంబర్లో రాబోతున్నారు. అదేవిధంగా 728 స్పెషలిస్ట్ ఉద్యోగాల నియామకాలు కూడా చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రణాళికాబద్ధంగా ఒక ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నాం. ఈ రాబోయే 1 సంవత్సరం తర్వాత సెకండరీ హెల్త్లో ఎక్కడ కూడా డాక్టర్లు కొరత లేకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఎక్కడైనా అల్ట్రాసౌండ్ మిషన్ పంపడం జరిగింది. అదేవిధంగా టిఫా స్కానర్ కూడా పంపడం జరిగింది. 500 MA ఎక్స్రే మిషన్లు కూడా ఈ 2 సంవత్సరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వాటిని ఆడిట్ చేస్తున్నాం. ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడిట్ చేస్తున్నాం, దీర్ఘకాలికంగా ఏం చేయాలనేది. అదేవిధంగా ఈ HR ఆడిట్ చేస్తున్నాం, ఎంతమంది డాక్టర్లు స్టాఫ్ ఎంతమంది ఉన్నారనే విషయం మీద. అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా ఆడిట్ చేస్తున్నాం. వీటిని PPP మోడల్లో అన్ని ఎక్విప్మెంట్లు పెట్టడం జరిగింది. అయినప్పటికీ పొద్దుటూరు దాన్ని నేను గతంలో సమీక్ష నిర్వహించినప్పుడు పెద్దగా గ్యాప్స్ కనిపించలేదు. మరొకసారి సమీక్ష నిర్వహించడం జరిగింది. తనిఖీలు జరుగుతుంటాయి, ఫిర్యాదు చేసే అవకాశం ఉంది, మీడియా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. స్టేట్ డిసిప్లినరీ కమిటీ ఒకటి ఉంటుంది, అదే డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ కూడా ఉంటుంది. కమిటీ చేస్తే ఎవరి మీదైనా ఆ ఫిర్యాదు వస్తే ఆ ఫిర్యాదు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ముందు విచారణ చేపడతాం, విచారణ తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
టీటీడీ తరహాలో యాదాద్రి బోర్డు చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త చిరంజీవి సతీమణి స్థానం. లాకప్ డెత్ ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నారు. ప్రాణహాని ఉంది. సిఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు. హే రామ్ సేవ్ ఆంధ్ర వైఎస్ జగన్. క్లౌడ్ ఏఐ మోడళ్లపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్.